ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నిర్గమాకాండం 32:34 ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనతో అనేక మంది వాగ్దానం చేసి ఉండొచ్చు. నీ ముందర నేనుండాను, నీకు ముందుగా నేను వెళ్తాను, నువ్వు ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా నీకు నేను తోడుంటానని చెప్పి అనేక మంది ఈ లోకంలో ఉన్నటువంటి వారు మాట ఇచ్చి తప్పి ఉండొచ్చు. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారిని గనక నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఆయన తన దూతను నీకు ముందుగా పంపించేటువంటి వాడిగా ఉన్నాడు. ఏ శ్రమల్లో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా ఆ వాటన్నిటిలో కూడా ఆ దేవాది దేవుడు నీ మార్గం మొత్తాన్ని సరళం చేయుటకు నీకు ముందుగా తన దూతను పంపించేటువంటి వాడిగా ఉన్నాడు. గనుక ఇక నుంచైనా లోకం మీద ఆధారపడకుండా, లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని ఆధారం చేసుకోకుండా నిజమైనటువంటి దేవుని మీద మనము విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి ఆయన యందు రక్షణ పొందేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు. అవును తండ్రి, మేము ఈ లోకం మీద ఆధారపడకుండా మీ యందు విశ్వాసం ఉంచినట్లయితే మీ దూతను మాకు ముందుగా పంపించేటువంటి దేవుడై ఉన్నందుకు వందనాలు ప్రభువా. అటు రీతిగా ఎవరైతే తండ్రి ఏ శ్రమల్లో, ఏ కష్టాల్లో, ఏ బాధల్లో ఉన్నారో వారందరికీ తండ్రి మీ దూతను ముందుగా పంపించమని, వారికి వాటి శ్రమల్లో నుంచి విడిపించి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.